ఇయాల్టితోటి మే నెల ఆఖరు తెల్లారితే జూన్లకు జొర్రబడతాం. అటెన్క 2 నాడు తెలంగాణ పుట్టినరోజు పండుగ. గా దినం పబ్లిక్ కు ఫాయిదా చేసేటి శానా చెప్పబోతుంది సర్కారు. ఇంకో 2 రోజులైనబ్బా. గా ముచ్చట్లు ఎల్లుండి చూద్దాం గాని ఇయాల్టి వార్తలకు ముంగట హెడ్లైన్స్. పట్నంలా ఐస్ బాత్ ట్రెండ్, పెయ్యికి పెంచుతుందట తాకత్. సిద్దిపేటలా స్టార్టప్ కమ్యూనిటీ, మీ బిజినెస్లు పెంచుకునే సౌలతి. ఆదివాసీ గూడాల్లో ట్రైబల్ టూరిజం, ప్రకృతి అందాలు పండుగలు చూడొచ్చు మనం. బైకు కూడా ఎయిర్ బ్యాగ్స్, టక్కరైతే తప్పిస్తుందట డేంజర్. జైలుకు పోయినా చంద్రవ్వ ఒక గొంగడి అంటే మంచి గట్టి రగ్గు, కింద గట్టి మంచము, గిన్నె గిలాస్ ఉన్నది. ఒరే దీని మీద వరుసుకోనికి ఇంకొక బెడ్షీట్ ఉన్నది. వామ్మో ఏం ఎండలు కొడుతున్నాయి. మొన్న ఒక్కరోజు ఆనబడ్డది, వాతావరణం చల్లబడ్డదని నిమ్మలబడ్డం. ఇక 3 రోజుల సంది మళ్ళా అరుసుకోవట్టే, అస్సలు వశపడతలేదు. చిన్న పోరలైతే ఊకుకే ఫ్రిడ్జ్ డోర్లు తీస్తుండొచ్చురు, అందులో చల్లగా ఉంటుంది కదా. మరి ఇంట్లో టబ్బుల నీళ్లు పోసి అందులో జలకాలు ఆడుతుంటారు. ఈ ముచ్చట సుత గసంటుదే. అయితే ఆటోలో బర్ఫు గడ్డలు తెచ్చి ఒక్కొక్క సంచి మూతి గతరిచ్చి టబ్బులో పోస్తున్నారు. అన్న చల్లటి నీళ్ళలో కాలు పెట్టి చూపించి 2 అక్కలని చేతులు పట్టుకొని చిన్నగా టబ్బులకు దింపేండు. నీళ్లు చల్లగా ఉన్నాయి కదా, ఊపిరి బిగబట్టి కూస్తున్నారు. 10 మాటల మొస తీసుకోమని చెప్తున్నాడు కోచు. ఇక ఇప్పుడు అన్నల వంతు. అన్న ధైర్యంగానే ఉన్నాడు, ఏం అనిపిస్తలేనట్టు ఉంది. ఐస్ బాత్ థెరపీ అంటారు దీన్ని. పట్నంలో ఇదే ట్రెండ్. మళ్ళా సినిమాల్లో సెలబ్రిటీలను చూసి పబ్లిక్ కూడా ఇదే ఫాలో అవుతుంటే నర్సింగ్ ఏరియాలకి అన్న నడుపుతున్నాడు. కాయసున్న వాళ్ళంతా వచ్చిపోతున్నారు. ఎట్లా అనిపిస్తున్నది అని అడిగితే చాలా సూదింగ్ గా ఉంది అండ్ వెరీ రిలాక్సింగ్. పీపుల్ షుడ్ కమ్ హియర్ ఫర్ రికవరీ. We got a collaboration and we are coming here first time. We recommend every runner to go through this recovery process. It's going very good. ఎక్కువ మటుకు 3 నిమిషాల సేపు కూర్చుంటారు, 10 నిమిషాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారట. మరి ఐస్ బాత్ అందరు చేయొచ్చునా లేకుంటే పడుచోలేనా అని అడిగితే ఎవరికైనా హార్ట్ డిసీజెస్ లేకపోతే అస్తమా వాళ్ళు ఉన్న వాళ్ళు ఇది యాక్చువల్ చేయకూడదు వితౌట్ డాక్టర్ రికమెండేషన్. ఏదన్నా భీమాలు ఉన్నోళ్ళు తప్ప అందరు చేయొచ్చునట. ఐస్ బాత్ చేస్తే పెయిల సత్వ పెరుగుతుందట, పానం నిమ్మలం అనిపిస్తుందట. ఈ ఎండలకు మేము కూడా ఈ బర్ఫు గడ్డలలో కూర్చున్నదే నయం అనిపిస్తుండొచ్చు పో చూసిన వాళ్ళకు. పొద్దుగాల పోవాలి, పొద్దుముకి ఎప్పుడో రావాలి. సాలిసాలని జీతాలు, ఎక్కువ తక్కువ సెలవులు పెడితే జీతం కట్టింగు. ఖర్చులకు ఏ మూలకైతే చెప్పుండ్రి. పోనీ ఏదన్నా దందా పెడదామంటే ఇవాళ రేపు వ్యాపారాలు నడుచుడు అంతంత మాత్రమే. ఏరియాని బట్టి నడిచినా ఆల్రెడీ గసొంటియే అంతకుముందు చేసేటోళ్ళు ఉంటారు. మరి కొత్తగా మనమేం చేయాలి అని ఆలోచన చేస్తుంటారు. గసొంటోళ్ళ కోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం చూడుర్రీ. పొద్దుగాల వాకింగ్ కు పోయినట్టున్నారు, ముత్తెమంత షేప్ ముచ్చట పెడుతున్నారు అనుకోవచ్చురు. కానీ ఈడ నడుస్తున్నది బిజినెస్ మీటింగ్. అగో కంపెనీలు ఆఫీసులలో పెడతారు గాని చెరువు కట్ట పొంటి వ్యాపారం ముచ్చట్లేంది అంటారా? ఇంతో అంతో చదువుకొని కొత్తగా ఏదైనా దందాలు చాలు చేయాలనో చిన్న చిన్న కంపెనీలు పెట్టాలనే ఆలోచన చేస్తోళ్లకు సలాలు ఇచ్చే కార్యం అన్నట్టు. సిద్దిపేట స్టార్టప్ కమ్యూనిటీ పెట్టి ప్రతి ఆదివారం కొమటి చెరువు దగ్గర వాక్ అండ్ టాక్ పేరుతోటి సలాలు ఇస్తున్నారు విజయ్, మధు అనే ఇద్దరు. ఆల్రెడీ కొలువులు చేస్తున్నారట. గా అనుభవం తోటి కొత్తగా వ్యాపారాలకు వస్తోళ్లకు ఐడియాలు ఇస్తున్నారు. వాళ్ళ ఐడియాలు ఇంకింత మంచిగా ఎట్లా డెవలప్ చేయాలనో చెప్తున్నారట. ఐడియా ఉండి ప్లాట్ఫామ్ లేని వాళ్ళు, ప్లాట్ఫామ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళు, అండ్ డబ్బులుండి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, దేర్ ఆఫ్టర్ ఎవరైతే వాళ్ళ బిజినెస్ని గ్రో చేయాలనుకున్న వాళ్ళు, నెట్వర్క్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి స్టార్టప్ కమ్యూనిటీలో ఆస్కారం ఉంది. ఏజ్ తోటి సంబంధం లేకుండా స్టార్టప్ అనే కాదు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళైనా సరే, వాళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా సరే మేము హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మాతో పాటు చాలా మంది ఎక్స్పర్ట్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళందరి సలహాల మేరకు మేము దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారం 2 గంటలు జరిగే మీటింగ్ లా ఎన్నో ముచ్చట్లు చెప్తున్నారు. వ్యాపారాలకు ఫ్రీ ప్రమోషన్ కూడా చేస్తారట. గట్ల 5 వారాలలోనే 400 మంది ఈ కమ్యూనిటీకి వచ్చిండ్రంటే చూడుండ్రిగా. చిన్నదైనా పెద్దదైనా ఎక్కడైనా సరే ఇండిపెండెంట్గా మనం బతకాలి అంటే ఈ ప్లాట్ఫామ్ చాలా యూజ్ అవుతుంది. ప్రమోషన్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయింది. అబాకస్ ఇన్స్టిట్యూట్ అనేది సిద్దిపేటలో ఉంది అని. సో దానివల్ల నాకు కూడా ఇప్పుడు 1 by 1 అలా పిల్లలు
వస్తూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. కంపెనీలు నడిపేటోళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి కూడా సలహాలు ఇప్పిస్తారట. గీసొంటి కమ్యూనిటీ ప్రతి జిల్లాకు పెడితే చిన్న చిన్న దందాలు చేస్తోళ్ళు, కొత్తగా ఇంకేదన్నా చెయ్యాలని ఆలోచన చేస్తోళ్లకు మస్తు ఫాయిదా అవుతుండొచ్చు. ఎప్పుడు గవ్వేనా? కొత్త గేడుకన్నా పోవాలే, ప్రకృతి అందాలు చూడాలి, కుదిరితే ఆడనే ఓ 2 రోజులు ఉండాలి అనుకుంటారు చాలా మంది. ఊటికో సిమ్లాకో టూర్లు కడుతుంటారు. కానీ తిరగాల్సిన జాగాలు చూడాల్సినవి మనకన్నే బొచ్చడున్నాయుల్లా. జర్రంత సౌలతి చేస్తే చాలు పల్లె పల్లెన టూరిస్ట్ జాగలే. మళ్ళా అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సినవి ఇగో గివ్వి. పచ్చటి అడవులు, కొండల మీదకెళ్లి దుంకుతున్న నీళ్లు, ఆదివాసీల ఆటలు వంటకాలు చూస్తుంటే మస్తు అనిపిస్తుందిలే. ఆదివాసీల కట్టు బొట్టు, తిండి తిప్పలు, ఆట పాట, ఆచారాలు, వాయిద్యాలు, కళలు, గుళ్ళు, వెనకటి కట్టడాలు, వాళ్ళుంటున్న ఇండ్లు గూడాలు ఇవన్నీ చూపియనికే సర్కారు ట్రైబల్ టూరిజం డెవలప్ చేయబోతుంది. ఆదివాసీ బిడ్డలు చేసుకునే పండుగలు, దండారి, పెర్సెపేన్ ఉత్సవాలు అందరికి ఎరకాయ తట్టి ఏసుడే కాదు, సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాలు మంచిగా షింగారిచ్చి వచ్చిన చుట్టాలు ఔరా అనే తట్టు చేస్తారట. హోమ్ స్టేస్ ఉంటాయో ఆ హోమ్ స్టేస్ కూడా ట్రైబల్ కల్చర్ లోనే ఉండాలి. స్వాగతం ఎవరైనాకి బయట నుంచి చేస్తామో అది కూడా ఆదివాసీ కల్చర్ లో ఉండాలి. తర్వాత అక్కడ తినే ఆహారం ఏవైతే ఉన్నాయో అది కూడా మళ్ళీ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మహువా ప్రొడక్ట్స్ ఉన్నాయి, మహువా సందర్భంగా ప్రొడక్ట్స్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం, లేదు అప్పుడు వాళ్ళకి సర్వ్ చేయడం. అయితే ఇన్ని రోజులు మమ్మల్ని ఏ సర్కార్ కానలేదు, ఇప్పటికన్నా గిట్ల గుర్తించిండ్రని సంబరపడుతున్నారు ఆదివాసీలు. రకరకాల అడవులు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, జీవన శైలి మా యువతకు కూడా ఉపాధి కల్పించినట్టయితది. ఇతర ప్రాంతాలు మొత్తం టూరిజం వస్తుంది. అక్కడ ఏదైనా డెవలప్ కావాలంటే సంస్కృతి సాంప్రదాయాలు కళలు కూడా ఇవాళ మౌఖికంగానే ఉన్నాయి. వాటిని బాహ్య ప్రపంచానికి తెలియవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి వాటిని తెలిపే విధంగా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఆ యొక్క కళలను, సాహిత్యాలను, ఆ యొక్క వైవిధ్యాలను. ఆదిలాబాద్ అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ట్రైబల్ టూరిజం పేరు మీద సౌలతులు చేసి గూడాలే డెవలప్ చేస్తే టూరిస్టులు పెరుగుతారు, చుట్టుముట్టు దుఃఖాలు పడతాయి. వీళ్ళకింత ఆందాని వచ్చిన చుట్టాలు సుత 4 రోజులుండి నిమ్మల పడిపోతారు. అటు ఆళ్లకు ఇటు టూరిస్టులకు అందరికి ఫాయిదా. మళ్ళా అవుగాని మీరు జైలుకు పోయినరా ఎప్పుడన్నా? మేమేం తప్పు చేసినామంటారా? ఏం చేయకున్నా సరే ఉత్తగా ఓ రోజు అట్లా పోయి రావచ్చునుల్లా. జైలు అంటే ఎట్లుంటుంది, ఖైదీలతోటి ఏం చేపిస్తారు, తిండేంది, అలా కథ ఏంది అని మొత్తం తెలుసుకోవచ్చు. పట్నం చెంచల్ కూడా జైల్లా గా సౌలతి చేస్తే అరుచుకొని వస్తా అని పోయింది మా చంద్రవ్వ. మరి చూద్దాం పాన్రి. నేను జైలుకి వచ్చినా అంటే మర్డర్ చేసో దొంగతనం చేసో జైలుకి వచ్చుడు కాదు. జైలు మ్యూజియం అట్లనే ఫీల్ ద జైలు అని ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ జైలు ఎట్లుంటుంది, జైలు అనుభవం ఎట్లుంటుంది అవన్నీ చూస్తాం అంటని వచ్చిన. ఒక గొంగడి అంటే మంచి గట్టి రగ్గు, కింద గట్టి మంచము, గిన్నె గిలాస్ ఉన్నది. ఒరే దీని మీద వరుసుకొని ఇంకొక బెడ్షీట్ ఉన్నది. ఇవన్నీ జైల్లో చేస్తారు కదా, జైలు శాఖ వాళ్ళు చేస్తారు కదా, ఖైదీలు తయారు చేసేటటువంటి దుప్పట్లు అవి. ఒక బట్టల సబ్బు, ఒక పేయి సబ్బు, యువతల బందుకు ఒక బకెట్, ఒక జగ్గు ఉన్నది స్నానం చేసుకోనికి. ఇది వెస్టర్న్ టాయిలెట్ ఉన్నది, తలుపు ఉన్నది, చిన్న గోడనే ఉన్నది అడ్డము. ఖైదీని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చూసుకుంటూ ఉండాలి కదా. జరసేపు ఇట్లా మంచిగా చల్లగా ఫ్యాన్ కింద కూర్చోవచ్చు. ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి నేను. ఒక రూమ్ లో ఒక ఖైదీని మాత్రమే ఉంచుతారు. ఒకటే రూమ్ లో మళ్ళీ 3 ఉంచుతారు, 4 ఉంచుతారు. అంటే ఇట్లా 1, 2, 3, 4 నలుగురిని ఉంచుతారు. కానీ ఒకటే రూమ్ లో 2 ఖైదీలను ఉంచారు. అది వాళ్లకు రూల్ ఉంటుంది అనమాట. ఆ జైలు అనుభవం కోసం రావాలనుకుంటే పొద్దుగల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండేటట్టు అయితే 1000 రూపాయలు తీసుకుంటారు మన దగ్గర. లేదు మేము రోజంతా ఉంటాము జైల్లోనే, మాకు రోజంతా జైలు అనుభవం ఎట్లుంటుందో తెలుసుకోవాలని ఉన్నది అనుకుంటే పొద్దుగల 6 నుంచి మళ్ళా రేపు పొద్దుగల 6 గంటల వరకు అంటే 24 గంటలు జైల్లోనే ఉంటే 1500 ఛార్జ్ చేస్తారట మనకు. జైల్లో ఉండేటటువంటి వాళ్ళ కోసం టైం టేబుల్ ఏంటంటే పొద్దుగల 6 గంటల నుండి 7 గంటల వరకు తాళం తీసి వాళ్ళను మొఖాలు గికాలు కడుక్కొని వాళ్ళు ఇంత ఛాయ్ తాగేటట్టు. తర్వాత 7 నుండి 8 గంటల వరకు యోగా, పీటీ, పరేడు. 8 గంటలకు ముద్దుగా టిఫిన్ పెట్టేస్తారు. టిఫిన్ పెట్టినాక మనం స్నానాలు చేసుకోవాలి, నిమ్మలంగా రూమ్ గేమ్ అంతా ఊడ్చుకోవాలా, సర్దుకోవాలి అంతా. 9 గంటల నుండి 11 గంటల వరకు చదువు రానోళ్లకు చదువు నేర్పిస్తారు. లోపల టీవీలు ఇట్లుంటాయంట. 7 నుండి 8 గంటల వరకు టీవీ చూసుకోవచ్చు. 8 గంటలకు గమనం ఆడుకోవాలి, మళ్ళీ పొద్దుగల 6 గంటలకు లేవాలి.
వాళ్ళకి ఇచ్చేటటువంటి బెడ్షీట్లు అవన్నీ ఉన్నాయి కదా జంప్కానాలు ఇక్కడ చూడండి. ఒక రూమ్ లేడీస్ కోసం కూడా పెట్టిండ్రు, మంచిగా నీట్గా కడుతున్నారు ఆ రూమ్ని. ఇట్లా అందులో కూడా ఫ్యాన్ గిన్ అన్నీ ఉన్నాయి, మంచం గించము. సౌమ్య మిశ్ర మేడం ఐపీఎస్ మేడం ఉంటుంది కదా, అంటే ఆ జైలు కన్నిటికి పెద్ద మేడం అనమాట. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నాను అమ్మ. ఈ జైలు అనుభవము అని ప్రోగ్రాం పెట్టిండ్రు, ఈ ఆలోచన ఎట్లా వచ్చిందమ్మా? అంటే జైలుకు వస్తే ఒక జైలుకు వచ్చిన తర్వాత ఒక పర్సన్ ఎలాగ ఫీల్ అవుతారు, సో మాకు దాంట్లో ఒక మెసేజ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. ఏంటి అంటే మీరు న్యాయం చేస్తే ఇలాంటి చిన్న ప్లేస్లో మీకు ఫ్రీడమ్ ఉండదు, కన్ఫైన్డ్ స్పేస్లో ఉంటారు, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ చుట్టానికి ఉండదు, సోషల్ లైఫ్ ఉండదు, మీ ఫోన్ మీ దగ్గర ఉండదు, ఇవి అని చెప్పడానికి పెట్టాము. సో దట్ నేరం చేయకూడదు సమాజంలో. లెదర్ మిషను చెప్పులు కుట్టే కార్మికులు ఎవరన్నా వస్తే వాళ్ళు అది చేస్తారు. ఇగో ఇది మనం దారం తీస్తారు కదా, ఇదంతా బరువులు గొలిచేది మెకానికల్. ఇది ఏంటంటే పవర్ లూమ్, అంటే కరెంట్ తోటి నడుస్తుంది. ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు నేసే టవల్ ఏవైతే ఉంటాయో, టవల్ కూడా మస్తు పెద్దగా ఉంటుంది. మొత్తానికి టవళ్ళు, కర్చీఫ్లు, చిన్న చిన్న కర్చీఫ్లు, ఇగో బెడ్షీట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇది 3700 అంట ఈ జంప్కాన. దీని మీద రాసి ఉన్నది, పెద్ద జంప్కాన ఉన్నట్టుంది. ఇది మస్తు పెద్దగా ఉన్నది, అంత మెత్తగా ఉన్నది తెలుసా. ఇది మంచిగా ఉన్నది, చిన్నపొరలకి ఇస్తే కూడా హాయిగా వాళ్ళకి కావాల్సినవి ఏమైనా పెట్టుకొని ఆడుకుంటారు. ఇలా మన చెంచలు కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు తయారు చేసినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి స్టాలు. ఇక్కడ అడవిలో అలా కావాలంటే మంచి గాజులు గీజులు కూడా, అందమైన గాజులు ఇట్లా తయారు చేసిండ్రు. బండెక్కితే నెత్తికి హెల్మెట్, కార్ ఎక్కితే సీట్ బెల్ట్ పక్క పెట్టాల్సిందే. గట్లనే టక్కర్లైనప్పుడు పెద్ద డేంజర్కి వెళ్ళి బయటపడాలంటే గీ రూల్ ఫాలో కావాల్సిందే ఎవరైనా. సీట్ బెల్ట్ పెట్టుకుంటే యాక్సిడెంట్లు అయినప్పుడు ఎయిర్ బెలూన్లు తెరుచుకుంటాయి, పెద్దగా దెబ్బలు దాకకుండా బయటపడొచ్చు. అదే బైక్ మీద హెల్మెట్ పెడితే తలకాయకు ఏం కాకుండా చూసుకోవచ్చు, కానీ బాడీకి మాత్రం దాక్తాయి. గది తప్పియాలనే గీ ఉపాయం చేసిండ్రు మళ్ళా. బైకు ఎన్కెంబటి బెలూన్ షెల్లే చూపించుడు బొమ్మను చూపిస్తున్నదేమో గాని అది బైకు నడిపేటోళ్ళందరికీ అక్కెరకొస్తది. హౌ బండ్లు నడిపేటోళ్ళు కింద పడితే దెబ్బలు దాకకుండా కార్ల లెక్కనే ఎయిర్ బ్యాగులు తెరుచుకునే ఈకమతి కనుక్కున్నది షెల్లెమ్మ. అంటే అనుకోకుండా బండి మీదకెళ్ళి కింద పడితేనో, బండికి టక్కర్ అయితేనో ఈ ఎయిర్ బెలూన్ ఓపెన్ అయ్యి నడిపేటోళ్ళ పానం కాపాడుతుంది అన్నట్టు. అట్లా ఎయిర్ బ్యాగ్ వచ్చిన తర్వాత పర్సన్ అనేది కింద నీళ్ళలో పడిపోయినా కూడా ఎయిర్ బ్యాగ్ అనేది బెలూన్ టైప్ ఉంటుంది కదా, సో పైకి తేలుతాడు తప్ప మునిగిపోదు. ఇన్నరా ఎయిర్ బ్యాగ్ జాకెట్ లెక్కనే ఉండి బండికి టక్కర్ అయినా నీళ్ళల వడ్డ ఓపెన్ అవుతుందట. మళ్ళా ఇంట్లో GPS కూడా ఉంటదట. టక్కర్ కాగానే దగ్గర పట్లున్న అంబులెన్స్ కు, పోలీస్ స్టేషన్ కు మెసేజ్ పోతుందట టెలిగ్రామ్ లా. షెల్ల పేరు శ్రీచందన, కరీంనగర్ జిల్లా ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లా బీటెక్ 4th ఇయర్ చదువుతున్నది. మరి గిట్ల చెయ్యాలనే ఆలోచన ఎందుకొచ్చిందంటే, మా డాడీకి యాక్సిడెంట్ అయిన దాన్ని బట్టి చూస్తే హెల్మెట్ మాత్రమే కవర్ చేస్తుంది కానీ ఫుల్ బాడీ కవర్ ఉండదు. షెల్లోళ్ళ నాయనకు అప్పట్ల టక్కరై షాన్నే దెబ్బలు దాకినాయట. మా నాయన లెక్క ఎవ్వలకు దెబ్బలు దాకొద్దని ఇట్లా ఉపాయం చేసి అటు అమ్మ నాయనలకు ఇటు కాలేజీకి మంచి పేరు తెచ్చిందన్నట్టు. వీళ్ళకు సహకరించిన టీచర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు సార్. ప్రాజెక్ట్ చేసేందుకు మాకు అంతే సంతోషంగా ఉన్నాం సార్. మాకు దీనివల్ల కూడా గవర్నమెంట్ నుంచి పాపకు 12 లక్షలు గ్రాండ్గా మాకు. మన సిరిచందన అప్రోచ్ అయిన విధానం, తను ఇంప్లిమెంట్ చేసిన విధానం మనకి ఒక కొత్త అచీవ్మెంట్గా, కొత్త ఇన్నోవేటింగ్గా ఇట్లా తయారు చేసి చూపియనీకే 3000 ఖర్చు వచ్చిందట. గాని షెల్లె పనితనం మెచ్చి సెంటర్ సర్కార్ వాళ్ళు సపరేట్ గా కోచింగ్ ఇప్పిస్తామని చెప్పి 12 లక్షల రూపాయలు గ్రాంట్ కింద విడుదల చేసిండ్రట. కానీ రేపటి నాడు గీ ఇకమతి నియంగానే వచ్చనా అంటే బండ్లు నడిపేటోళ్ళంతా సలాం చెప్తుండొచ్చు పో. ఆలకాడంటే పైసలున్నాయి, బయట దేశాలు పంపిస్తారు, పెద్ద చదువులు చదివిస్తారు. కానీ నేను గీడనే ఉండాలి, గీడనే చదవాలి. గవన్నీ ఐఐటి కాదులే, వాళ్ళకే కుదురుతుంది. మా సొంటోళ్ళకు ఏడ ఛాన్స్ ఇస్తారు? వాళ్ళకి అన్ని తీర్ల సౌలత్ ఇచ్చిండ్రు కాబట్టి ర్యాంకులు కొట్టిండ్రు. మాకుంటే మేము కూడా కొడుతుంటిమి. ఈ ఒగ్గిట్లనే అంటుంటారు కొందరు. ఎప్పుడు చూడు అది లేదు ఇది లేదనే రందిల్నే ఉంటారు. కానీ ఉన్న దాంట్లో మనం ఎట్లా ముంగటికి పోవాలనే ఆలోచన చేయరు. గసంటోళ్ళంతా చూడాల్సిన వార్త గిది. డాన్స్ మంచిగా చేస్తుంది కదా,
కానీ సూపు అగబడది. దివ్యాంగురాలు ఆగజూడుండ్రి తాంబాల మీద నిలబడి చేస్తుంది. పేరు నాగరాణి. జోగులాంబ గద్వాల జిల్లా బింగిదొడ్డి సొంతూరు. 3 ఏళ్ల వయసున్నప్పుడు పానం సుస్తయి సూపు తగ్గుకుంటొచ్చిందట. ఆటపాటల సుత ముంగటుంటే ఇస్కూల్లో చదువు చెప్పే సార్లు గద్వాల బాలభవన్ల షరీక్ చేసిండ్రు. 15 ఏళ్ల సంది డాన్స్ లా ఆర్పారయిందిగా. ఆ ముగ్గంటే ఎలా ఉంటుంది, పువ్వు విప్పకుండా ఏ విధంగా అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసేది, మాకు టచ్ చేసి చూపించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నా కళ్ళతో చూడకపోయినా డాన్స్ తోనే ప్రపంచాన్ని చూసినా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ ఎన్నో టేజ్ల మీద డాన్స్ షోలు చేసింది. ఢిల్లీలోనే కాదు బయట దేశాలకు కూడా పోయి వచ్చింది. రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకుంది. కరోనా టైంలో తల్లి కాలం చేస్తే తండ్రే మంచి చెడ్డ అన్ని చూసుకుంటుండు. అమ్మకు తట్టు పోసిండే, ఆ తట్టులోనే కండ్లలో పోసి ఇక రావని చెప్పినారు. వండి పెడతా ఏమైనా ఇడిసొస్తా తోలుకొస్తా. డాన్స్ అంటే ఎంత పాయిరమో చదువులు సుతాగంతే. 3-4 తీర్ల డిగ్రీలు పీజీ చదివింది. 4 సర్కార్ కొలువులు కొట్టిందంటే సుడున్రిగా. ఇప్పుడు గద్వాల జిల్లాలోనే ఓ కూర్ల సర్కారీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుందట. సూపు లేకున్నా పెద్ద చదువులు చదివి సర్కార్ కొలువులు కొట్టి డాన్స్ లో కూడా టాలెంట్ చూపిస్తుందంటే గ్రేట్ కదా. రప్పున గాళ్ళకు డ్రోన్ వంపుడు, వీడియో తీసుడు. మంచి మంచి లొకేషన్ల కెమెరాలతోటి తీసుడు కంటే మొగులు మించి తీస్తే ఇంకింత మంచిగా పడతాయి. దొంగల్ని దొరకబట్టాలన్నా కూడా డ్రోనే వాడుతున్నారు. షేండ్లకు మందులు కొట్టాలన్నా ఇత్తులు జల్లాలన్నా డ్రోన్లే. అర్జెంట్ అవసరం పడ్డ కాడ మందులు సుత ఆటితోటే వంపుతున్నారు. అన్నిటికి మంచిగానే ఆసరైతున్నాయి కానీ మరి వాటిని నడిపేదెట్లా? వీడియో గేమ్లు ఆడుతున్నారేమో అనిపిస్తుందిలే. డ్రోన్ ఎగరేసుడు నేర్చుకుంటున్నారు ట్రాన్స్జెండర్లు, డ్రోన్ పైలట్లు అన్నట్టు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ ఏరియాలో ఏవియేషన్ అకాడమీ ట్రైనింగ్ నడుస్తుంది. మొత్తం 16 మందికి నేర్పిస్తున్నారు. గీ రిమోట్ పట్టుకొని కట్టుకొత్తితే అయిపోయే అని అనుకునేరు. ఏది ఎట్లా పనిచేస్తుంది, రువ్వడి గాలి వచ్చినప్పుడు ఏం చేయాలి, పలానా జాగలో ఎట్లా కిందికి దించాలి, గవన్నీ తెలిసి ఉండాలి కదా. ఈచ్ వన్ పర్సన్ కి వచ్చేసి 35,000 దాకా వాళ్ళు పే చేసి మాకు ఈ ట్రైనింగ్ ఇప్పిస్తుండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పాల్వంచ నుంచి వచ్చి ఇక్కడ నేను నేర్చుకున్నాను. ఈ 5 days నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను సార్. సో ఇప్పుడు మా ట్రాఫిక్ లో కూడా డ్రోన్స్ అనేవి ఉపయోగపడతాయి కదా. సో నేర్చుకుంటే దాంట్లో కూడా ఉపయోగపడొచ్చు మేబీ. పెళ్లిళ్ళు దావత్లలో వీడియోలు తీయాలన్నా, వ్యవసాయంలో షేన్లకు మందులు కొట్టాలన్నా, దొంగల్ని దొరకబట్టాలన్నా అన్నిట్లా డ్రోన్లు వాడుతుండిరి. ట్రాన్స్జెండర్లకు నేర్పిస్తే వాళ్ళకు సుత ఓ పని దొరికినట్టు ఉంటదని సర్కారే ముంగటపడ్డదన్నట్టు. అవన్నీ మేము నేర్చుకున్నాం, చూస్తున్నాం, లైవ్ లో ఫ్లై చేస్తున్నాం. నిజంగా వండర్ సార్. పీచ్ ఫార్వర్డ్ అండ్ పీచ్ బ్యాక్, రోల్ రైట్, రోల్ లెఫ్ట్ అండ్ యా రైట్, యా లెఫ్ట్. డ్రోన్లు మొత్తం ఏ పాటుకా పాటు ఊడవికి మళ్ళా ఎట్లుంది అట్లా సెట్ చేస్తారట. గట్ల ఆర్పార్ అయ్యేటట్టు అన్ని నేర్పిస్తున్నారు. యాక్చువల్ 5 వర్కింగ్ డేస్. ఫస్ట్ 3 days మేము వాళ్ళకు గ్రౌండ్ సబ్జెక్ట్స్ ఇస్తాము. గ్రౌండ్ సబ్జెక్ట్స్ లో కూడా మేము రూల్స్, రెగ్యులేషన్స్, తర్వాత 4th day అండ్ 5th day వాళ్ళకు ప్రాక్టికల్ డ్రోన్ ట్రైనింగ్ ఇక్కడ నాదర్గుల్లో ఈ ఫీల్డ్ లో ఇస్తాము. ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. గదుంటే ఆ ఆశ్రమం పడ్డ కాడ కొలువులు చేయొచ్చు. ట్రాఫిక్ కంట్రోల్, సెక్యూరిటీ డ్యూటీల కాంచి డ్రోన్ పైలట్ల దాకొచ్చిండ్రు. ఇక రేపు ఏం డ్యూటీలు చేస్తారో గానీ మేం సుతా అందరి లెక్కనే జాబులు చేస్తున్నామని వీళ్ళైతే మస్తు సంబరపడుతున్నారబ్బా. పట్నంలా సమ్మర్ క్యాంపులు నడుస్తున్నాయి బడిపోరలకు. పొద్దుగాల తీసుకుపోతే 2 గంటల సేపు క్రికెట్, ఫుట్బాల్, మార్షల్ ఆర్ట్స్ ఇట్లా తీరొక్కటి నేర్చుకుంటున్నారు. ఇంట్లో ఉత్తగుసుంటే ఏమొస్తుందిలా, అట్లా పోతే ఆటలు ఆర్పారైతారు. రేపటి నాడు వాళ్ళకే ఏదో తీరులా ఆసరైతుంది. ఎండలకు పొద్దంతా ఇంట్లోనేనాయే. పొద్దుముఖంగా బయటకు వస్తే పార్కుల పొంట తిరుగుతున్నారు, లేదంటే ఎగ్జిబిషన్లకు పోతున్నారు. గాసొంటిదే ఇప్పుడు ఒకటి చూద్దాం పాన్రి. ఏటికాడికి రాగానే అటు ఇటు సాగర కన్యలు వెల్కమ్ చెప్తున్నారు. లోపటికి పోతే బుడ్డ చేపలు, తిమింగలాలు, సముద్రపు గుర్రం, డాల్ఫిన్లు, ఆక్టోపస్. టీవీలా కార్టూన్ బొమ్మలు చూసే పోరలకు తెలిసే ఉండొచ్చు.
ఓషియన్ వరల్డ్. సముద్రంలుండే జీవరాశిని నియంగా చూపియాలని హైదరాబాద్ కూకట్పల్లిలా ఓ షాపింగ్ మాల్ పెట్టిర్రు ఎగ్జిబిషన్ లెక్క. హిగేముంది, పోరలను తీసుకొని పబ్లిక్ అంతా లైన్లు కడుతున్నారు. ఒక్కొక్కరికి 199 రూపాయల టికెట్. లోపటికి పోయినాక బొమ్మల్ని చూసుకుంటా ఒక మురుసుడు కాదు. పిల్లలిద్దరికి యానిమల్స్ అంటే చాలా ఇష్టము. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇక్కడ ఫారెస్ట్ టీం పెట్టారు, అప్పుడు కూడా మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. హీ వాజ్ వెరీ యంగ్ అనమాట. అప్పుడు ఈ ఇయర్ వాడు అక్టోబర్స్ గురించి తెలుసుకున్నాడు. ఎండాకాలం తాతీలు వస్తే కొందరు ఊర్లకు వేర్రు. పట్నంలో ఉండేటోళ్లకు గిసంటే ఎగ్జిబిషన్లే టైం పాస్. మంచిగా పెయింటింగ్లు కూడా పెట్టే వరకు పిల్లలు ఇంకింత ఎక్కువ సంబరపడుతున్నారు. ఫేస్ పెయింటింగ్ చాలా ఇష్టపడుతున్నారు. చాలా కలర్ఫుల్ గా, ప్లస్ ఈ ఓషన్ థీమ్ అన్ని డ్రా చేస్తున్నాం మేము, టాటూ లాగా వేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఆయుష్ ఉంటే పోరలకు పెయింటింగ్లు నేర్పిస్తున్నారు ఈడనే. ఈ క్లే ఆర్ట్ అనేది దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వాళ్ళు హ్యాపీగా చేసి, ఇంకా మ్యాగ్నెట్స్ కూడా ఇస్తాం దాంతోపాటు. ఫోన్స్ యూజ్ చేస్తూ ఇంట్లో కూర్చునే కంటే ఇక్కడ వచ్చి ఇలా ఏదో క్రియేటివిటీ నేర్చుకోవడం చాలా బెటర్. ఎండాకాలం పూట షాపింగ్ మాల్ కు గిరాకీ పెరగాలని గీకమతి చేస్తే వాళ్ళ కామ్దాని పోరలకు టైం పాస్ అవుతుందన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.